సమరానికి సై అంటూ ఇప్పటికే 4 సినిమాలు రెడీ అవుతున్నాయి. మాస్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ అన్ని పండగ చేసుకుపోతున్నాయి. మెగా రెబల్ యుద్ధం నడుమ నవీన్ పోల్శెట్టి, మరోవైపు తమిళ హీరో విజయ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. మరి ఈ పండగ బరిలో ఏ సినిమాలు ఎలా ఉన్నాయో చూద్దామా? ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హారర్ కామెడీ ది రాజా సాబ్ అనేక డిలేలు ఎదుర్కొన్న తర్వాత షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. యూనియన్ స్ట్రైక్ వల్ల కొంతకాలం లేట్ అయినా మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చింది. కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా 3 పాటలు మాత్రమే చేయాల్సిందే. ఈ అక్టోబర్ కల్లా అది కూడా పూర్తి చేసేయాలని టార్గెట్ గా పెట్టుకుంది టీమ్. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న 2026న గ్రాండ్ గా రిలీజ్ కి ప్లాన్ చేశారు. అదే సంక్రాంతికి పెద్ద క్లాష్ ఖాయం. అయినా ఈ పండగ బరిలో ది రాజా సాబ్ మాస్ హారర్ కామెడీ ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మనశంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతారతో కలిసి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు మెగాస్టార్. 95% ఒరిజినల్ స్టార్ లుక్ ఫ్యాన్స్ మనసును దోచేస్తోంది. టైటిల్ గ్లిమ్స్ లో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో తెలుగు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాడు. త్వరలో స్క్రీన్ ఎంట్రీ ఉంటుందట. ఇది పండగ సీజన్ లో ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, డ్రామాగా వస్తోంది. ఎప్పుడు సెలెక్టివ్ గా సినిమాలు చేసే నవీన్ పోల్శెట్టి ఈసారి ఫుల్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ అనగనక ఒక రాజుతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అటు ప్రభాస్, ఇటు మెగాస్టార్ తో పోటీకి సై అంటున్న అనగనగా ఒక రాజు జనవరి 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో కామెడీ అండ్ క్వర్కీ సీన్స్ తో యూత్ ని కనెక్ట్ చేసే కంటెంట్ పుష్కలంగా ఉంటుందట. సంక్రాంతి ఫెస్టివల్ లో పోల్శెట్టి కూడా తన మార్కు హాస్యంతో బాక్స్ ఆఫీస్ ను ఏ మేరకు అలరిస్తారో చూడాలి. తెలుగులో పర్వాలేదు అనే స్థాయి మార్కెట్ ఉన్న విజయ్ ఈసారి జననాయకంతో సంక్రాంతి రేసులోకి వస్తున్నాడు. పొలిటికల్ గా బిజీ స్కెడ్యూల్ తో సినిమాలకు సెండ్ ఆఫ్ ఇస్తున్న దళపతి విజయ్ ఫైనల్ సినిమా జననాయకన్ జనవరి 9th 2026న రిలీజ్ అవుతోంది. అందుకే ఆయన ఫ్యాన్స్ కి ఇది మరింత స్పెషల్. పాన్ ఇండియా లెవెల్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో. రాజాసాబ్ మాస్ పండగ, మనశంకర్ వరప్రసాద్ గారు ఫ్యామిలీ ట్రీట్, అనగనక ఒక రాజు కామెడీ కింగ్, జననాయకన్ యాక్షన్ ఫీస్ట్. ఈసారి సంక్రాంతి అంటే 4 డిఫరెంట్ జానర్స్ మూవీస్ ఇప్పటికే కన్ఫర్మ్ అయితే ముందు ముందు ఇంకెన్ని యాడ్ అవుతాయో చూడాలి.